నీలాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్చీలోకి వచ్చిన బిడ్డ అల్లాటప్పగా రాలే. అండగా కొండా మురళీధర్రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్చీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దానవే వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదవి అనేది నీ కలలో మాట. 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది. మా కార్యకర్తల్ని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు. 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా. అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బీ స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్డులలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది. అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ను అంచివేస్తుంటే ఇదైనా సోయిలేని చంద్రశేఖరరావు కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ళ అనుభవం అంటూ ఏం గాడిదలంగా ఆయడానికి కానీ ఈ అనుభవం కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన నాకు ఇంత అనుభవం ఉంది. నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుండి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేసేది ఉండే. రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లు ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదులను ఎట్లా, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలి, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు. నువ్వు కూడా చరిత్రహీనుడిగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి.